గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే అండి. ఇవాళ డిన్నరు మొదలుపెట్టాను ప్రిపరేషను. ఇదేంటంటే బీట్రూట్ తురివేశాను. దాంట్లో కొంచెం కందిపప్పు వేసి చేస్తున్నాను. ఇవాళ పొద్దున పిల్లలకి చపాతీ ఇచ్చానండి. అందుకని కనీసం ఒక పూటైనా రైస్ పెట్టాలి కదా, అందుకని కర్రీ బీట్రూట్ చేస్తున్నాను. దీనికోసం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. కందిపప్పు వేస్తే ప్రోటీన్ ఉంటుంది కదా. అలాగే పిల్లలు కొంచెం ముద్దపప్పు అడిగారు. అది కూడా నైట్ కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇక కుక్కర్లో పెట్టాను, విడిగా ఉండకుండా. అన్నం అయితే కడిగి పెట్టేశాను. కూరకి పోపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు పోపు వేసుకుంటే సరిపోతుంది. ప్లస్ దీంట్లో పచ్చిపప్పు వేయకూడదు. మీరు కావాలంటే కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని వేసుకోవచ్చు. ఇంకా నైట్ అంత హెవీగా వద్దని చెప్పి నేను కందిపప్పుతో చేస్తున్నాను. పచ్చిమిర్చిను కరివేపాకు వేసాను. మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయను. కందిపప్పు కనుక మనం ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కూర. కొంచెం ఆయిల్తో మగ్గిపోతుంది మంచిగా. కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఒకసారి కలుపుకొని ఇంకా నీళ్ళ మూత పెట్టేసుకుంటే మెల్లిగా మగ్గుతుంది. పప్పు కూడా నానబెట్టేసి కుక్కర్లో పెట్టేశానండి. ఇంకా పప్పు కూడా వెలిగించేస్తున్నాను. కూర మంచిగా ఉడికిపోయిందండి. పప్పు కూడా, కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. కింద కూడా వెలిగించేసాను. అన్నం కూడా ఉడుకుతోంది. డిన్నర్ రైస్లోకి కాంబినేషను ముద్దపప్పు కాంబినేషను గోంగూర పచ్చడి మనం చేశానండి. అలాగే బీట్రూట్ కర్రీ కందిపప్పు వేసి. అంతేనండి ఇవాళ డిన్నర్ రెసిపీ సింపుల్గా. థ్యాంక్ యూ అండి.